రేపే అతిపెద్ద అమావాస్య, దీపావళి అమావాస్య. ఆశ్వీజయుజ అమావాస్య రోజే దీపావళి పండుగ జరుపుకుంటూ ఉంటారు. ఈ దీపావళి అమావాస్య తర్వాతే కార్తీక మాసం ప్రారంభమవుతుంది. అయితే ఎంతో పవిత్రమైన ఈ దీపావళి అమావాస్య రోజున ఇంట్లోని ఆడవాళ్ళు పొరపాటున కూడా ఈ కూరను వండకూడదు. ఎవ్వరూ ఈ కూరను తినకూడదు. కాదని ఈ కూరను వండినా తిన్నా చేతిలో పైసా కూడా మిగలదు. 7 జన్మల దరిద్రం పడుతుంది. అప్పుల పాలైపోతారు. ఆర్థిక సమస్యలతో కూరుకుపోతారు. 7 జన్మల దరిద్రం పడుతుంది. కోరి కష్టాలు తెచ్చుకున్నట్లుగా అవుతుంది. కనుక ఈరోజు ఎవరు ఈ కూరను వండవద్దు, తినవద్దు. కాదని తింటే మాత్రం పరమ దరిద్రం కలుగుతుంది. లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతారు. ఈ భూమి మీదే నరక బాధలు అనుభవిస్తారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఈరోజు తినకూడని ఆ కూర ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. దీపావళి అంటే దీపాలు, అలంకరణలు, కొనుగోళ్ళు, టపాకాయలు, పూజలు, ప్రార్థనలు, బహుమతులు, పలహారాలు, భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా వెలుగొందేవి భారతీయ పండుగలు. వాటిల్లో ఆనంద ఉత్సాహాలతో జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగే దివ్య దీప్తుల దీపావళి. జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభావళి. ఆశ్వీజయుజ మాసం బహుళ అమావాస్య రోజున దీపావళి పండుగను అందరూ కూడా అత్యంత సంబరంగా జరుపుకుంటూ ఉంటారు. దీపావళి అమావాస్య రోజున సూర్యచంద్రులిద్దరూ స్వాతి నక్షత్రంలో ఉంటారు. ఈ సమయంలో స్నానం చేయటం ఎంతో మంచిది. కాబట్టి దీపావళి రోజు ప్రొద్దున్నే తలస్నానం చేసి ఆ తరువాత శుభ్రమైన దుస్తులు ధరించటం ద్వారా మంచి జరుగుతుంది. దీపావళి ఒక్క రోజున నూనెలోనికి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. మామూలుగా లక్ష్మీదేవి నూనెలో ఉండదు. కానీ దీపావళి ఒక్కరోజు మాత్రం నువ్వుల నూనెలోనికి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. అందుకే ఈరోజు నువ్వుల నూనెతో దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. అది లేకపోతే ఆవు నెయ్యి లేదా కొబ్బరి నూనెలో 2 చుక్కల నువ్వుల నూనె కలిపి ఆ నూనెతో అయినా సరే దీపాలు పెట్టుకోవచ్చు. ఇలా దీపం పెట్టడం వలన ఇంట్లోని దరిద్రదేవత వెళ్ళిపోతుంది. మరి పాపం పోవాలంటే గంగా స్నానం చేయాలి. కానీ అందరూ గంగా స్నానం చేయటం సాధ్యం కాదు. కానీ పరమేశ్వరుడు ఒక మినహాయింపు ఇచ్చాడు. అదేమిటి అంటే ఈరోజు అనగా దీపావళి రోజు నీటిలోనికి గంగాదేవి ప్రవేశిస్తుంది. కనుక దీపావళి రోజు పారే నీటిలో స్నానం చేస్తే చాలా మంచిది. అంటే నదులు, కాలువలు, చెరువులు, కనీసం బావుల్లో చేసినా సరే విశేషమైన ఫలితం వస్తుంది. ఏదీ కుదరకపోతే ఇంటి వద్దే అభ్యంగన స్నానం చేసుకోవాలి. అంటే ఒంటికి నువ్వుల నూనె రాసుకుని స్నానం చేసుకోవాలి. ఆ స్నానం కూడా ఉదయం సూర్యుడు రాకముందే చేయాలి. ఎవరైతే నరక బాధలు రాకూడదని కోరుకుంటూ ఉంటారో వారు ఈరోజు తప్పనిసరిగా ఉదయం సూర్యుడు రాకముందే నిద్రలేచి నువ్వుల నూనె రాసుకొని నలుగు పెట్టుకొని ఆ నలుగు పోయే విధంగా గోరువెచ్చటి నీటితో స్నానం చేయాలి. ఇలా ఈ మంగళప్రదమైన స్నానం చేయటం వలన ఆరోగ్య సమస్యలు రావు, నరక బాధలు ఉండవు. ఈ తైలాభ్యంగన స్నానం చేసే ముందు బకెట్ లేని నీటిలో అనపతీగతో కానీ, ఉత్తరేణి మొక్క రెమ్మతో కానీ, ఆముదపు మొక్క కొమ్మతో కానీ ఆ నీటిలో తిప్పాలి. అలా తిప్పేటప్పుడు శీతలోష్ట సమాయుక్త సంకటక దశాన్విత హరపాప మపామార్గ భామ్యమానః పునః పునః అనే శ్లోకాన్ని చెప్పుకుంటూ తిప్పాలి. ఇక ఇలా ఈరోజు స్నానం చేసే సమయంలో ఆ నీటిలో చిన్న రావి చెట్టు బెరడు ముక్కను కానీ, 7 వేప ఆకులను కానీ లేదా చిటికెడు పసుపును కానీ వేసుకుని స్నానం చేయాలి. ఇలా దీపావళి రోజు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో రావి చెట్టు బెరడును కానీ, 7 వేప ఆకులను కానీ, పసుపును కానీ వేసుకొని స్నానం చేస్తే అపార లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. అంటే మీకు దొరికితే రావి చెట్టు ఉంటుంది కదా, ఆ రావి చెట్టు యొక్క బెరడును సేకరించి తెచ్చుకొని ఆ బెరడును నీటిలో వేసి 5 నిమిషాల తర్వాత ఆ నీటితో స్నానం చేయాలి. ఇది చాలా ఉత్తమమైన స్నానం. కానీ రావి చెట్టు బెరడు అందరికీ దొరకదు. అలా రావి బెరడు దొరకని వారు 7 వేప ఆకులను తెచ్చి లైట్గా చేతితో నలిపి నీటిలో కలుపుకొని స్నానం చేయండి. ఇక వేప ఆకులు కూడా లభించని వారు 1/2 స్పూన్ పసుపును నీటిలో వేసుకుని స్నానం చేయండి. దీపావళి రోజు ఇలా స్నానం చేస్తే అనారోగ్య సమస్యలు పోతాయి, అద్భుత జ్ఞానాన్ని పొందుతారు.
ఒక గంటలో కష్టాలు దరిద్రాలన్నీ కూడా పోయి నోట్ల కట్టలు వచ్చి పడతాయి. మీ దశ దిశ మారిపోతుంది. అంతేకాదు ఈరోజు ఇలా స్నానం చేస్తే ఆ నీటి ద్వారా జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. మీ ఒంట్లోని దోషాలు, నెగటివ్ ఎనర్జీ, రోగాలన్నీ కూడా పోతాయి. నరదృష్టి కూడా పోతుంది. మీ ఒంట్లో ఉన్న సకల వ్యాధులు పోతాయి. తెలియని అద్భుత శక్తులు మీ ఒంటికి వస్తాయి. మీ శరీరానికి నూతన ఉత్తేజం, ఉల్లాసము వస్తాయి. ఇక మీరు ఏ పని చేసినా ఆ పనిలో విజయాన్ని సాధించగలుగుతారు. లక్ష్మీదేవి అనుగ్రహంతో పట్టిందల్లా బంగారం అవుతుంది. కాబట్టి దీపావళి రోజు అందరూ ఈ విధంగా స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి. దీపావళి అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు కనుక ఆడవారు ఈరోజు ఉదయాన్నే నిద్రలేచి శుచిగా ఇంటినంతటినీ కూడా శుభ్రం చేసుకొని ఆ తర్వాత స్నానం చేసుకోవాలి. స్నానం చేసిన తర్వాత శుచిగా ఉండే వస్త్రాలు ధరించాలి. ప్రత్యేకించి ఈ సంవత్సరం ఆడవారు అంచు ఉన్న తెల్లటి రంగు చీరను కానీ లేదా రెడ్ కలర్లో ఉండే చీరను కానీ ఆరెంజ్ కలర్లో ఉండే చీరను కానీ ధరిస్తే సంవత్సరమంతా ధనానికి లోటు రాదు. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. అంతేకాదు ఈరోజు ఆడవారు వైట్ కానీ రెడ్ కానీ ఆరెంజ్ కానీ ఈ మూడిటిల్లో ఏదో ఒక రంగులో ఉండే చీరను ధరిస్తే దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది. ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుందని జ్యోతిష్యులంతా కూడా చెప్తూ ఉన్నారు. ఒక్క చీరలోనే కాదు, డ్రెస్సులు వేసుకునేవారు కూడా ఈ రంగులో ఉండేవి వేసుకుంటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఆడవారనే కాదు, మగవారు, పిల్లలు, పెద్దలు ఇలా అందరూ కూడా ఈ దీపావళి రోజు వైట్ లేదా రెడ్ లేదా ఆరెంజ్ కలర్లో ఉండే దుస్తులు ధరిస్తే వచ్చే సంవత్సరం వరకు ధనానికి లోటు రాదు. లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది కనుక ఈరోజు అందరూ కూడా ఈ రంగులో ఉండే దుస్తులను ధరించండి. ఉదయం మరియు సాయంత్రం లక్ష్మీ పూజ చేసేటప్పుడు, దీపాలు వెలిగించేటప్పుడు, టపాసులు కాల్చినప్పుడు కూడా ఈ రంగులో ఉండే దుస్తులను ధరించడం వలన సంవత్సరం అంతా మీకు కలిసి వస్తుంది. ఈరోజు ఆడవారు గాజులు కూడా ఎర్రటి రంగులో ఉండేవి లేదా ఆరెంజ్ కలర్లో ఉండేవి వేసుకుంటే పట్టిందల్లా బంగారం అవుతుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి కనుక ఆడవారు దీపావళి రోజు ఈ రంగు దుస్తులు ధరించి ఈ రంగు గాజులు వేసుకొని లక్ష్మీదేవి అనుగ్రహంతో శుభాలను పొందండి. ఎంతో పవిత్రమైన ఈ దీపావళి అమావాస్య రోజున పొరపాటున కూడా ఇంట్లో దొండకాయ కూరను మరియు గుమ్మడికాయ కూరను తినకూడదు. కూరల రూపంలోనే కాదు, ఏ రూపంలోనూ కూడా దొండకాయను, గుమ్మడికాయను తినకూడదు. పప్పులో వేసుకొని లేదా పచ్చడి చేసుకొని లేదా వడియాల రూపంలో కానీ, కూర రూపంలో కానీ, ఫ్రై రూపంలో కానీ ఏ రూపంలోనూ కూడా దొండకాయను, గుమ్మడికాయను తినకూడదు. కాదని తింటే అప్పుల పాలైపోతారు. చేతిలో పైసా కూడా మిగలదు. ఆర్థిక సమస్యల్లో కూరుకుపోతారు. కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది. కనుక ఈరోజు ఆడవారు ఇంట్లో దొండకాయను, గుమ్మడికాయను వండవద్దు. ఏ కూరల్లోనూ కూడా వాడవద్దు. ఎవ్వరూ ఈరోజు ఈ కూరలను తినవద్దు. వీటితో పాటు ఈరోజు నాన్ వెజ్ కూడా తినకూడదు. అంటే మాంసము, మటను, చికెను, చేపలు, రొయ్యలు, పీతలు, నత్తలు ఇలాంటివేమీ కూడా ఈరోజు తినకూడదు. సాధారణంగా దీపావళి రోజు అందరికీ సెలవు ఇస్తూ ఉంటారు. దాంతో పిల్లలు ఇంట్లో ఉన్నారు కదా, వారికి మంచిగా వండి పెడదాం అని ఆడవాళ్ళు అనుకుంటూ ఉంటారు. మగవారు కూడా ఈరోజు రెస్ట్ దొరికిందని చెప్పి చికెన్ షాపులకు వెళ్ళి, మటన్ షాపులకు వెళ్ళి మాంసం తెస్తారు. అవి కాకపోతే చేపలు, రొయ్యలు ఇలా ఏదో ఒకటి నాన్ వెజ్ తెస్తారు. ఆడవారు కూడా అందరూ ఇంటి దగ్గరే ఉన్నాం కదా, చక్కగా నాన్ వెజ్ వండుకుందాం అని మాంసాహారం వండుకొని అందరూ తినేస్తూ ఉంటారు. కానీ పొరపాటున కూడా అలా చేయకండి. దీపావళి అనేది పరమ పవిత్రమైన రోజు. లక్ష్మీదేవి ఈరోజు అందరి ఇళ్లకు వస్తుంది. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. అమ్మవారు వచ్చే సమయంలో మీరు నాన్ వెజ్ తింటూ కనిపిస్తే పండుగ పూట మాంసం తింటున్నారు, వీరి ఐశ్వర్యం హరించిపోవునుగాక అని శపించి వెళ్ళిపోతుంది అమ్మవారు. కనుక దీపావళి రోజు ఎవ్వరూ కూడా నాన్ వెజ్ ఏ రూపంలోనూ కూడా తినవద్దు. కనీసం గుడ్డును కూడా తినరాదు. కూరల రూపంలోనే కాదు, ఏ రూపంలోనూ కూడా నాన్ వెజ్ జోలికి పోకూడదు. అంటే చికెను, నూడిల్స్, మంచూరియా, బర్గర్, పిజ్జా, బజ్జీలు ఇలా ఏ రూపంలోనూ కూడా నాన్ వెజ్ తినవద్దు. అసలు దీపావళి రోజు బయట ఫుడ్ తినకుండా ఉంటే చాలా మంచిది. అంటే నూడిల్స్ బళ్ళ దగ్గర, బజ్జీల బళ్ళ దగ్గర, పానీపూరి బళ్ళ దగ్గర, రెస్టారెంట్లో ఇలా బయటి ఆహారం తినకుండా ఉంటే మంచిది. నాన్ వెజ్ను మాత్రం అస్సలు తినకూడదు. కాదని తింటే 7 జన్మల దరిద్రం పడుతుంది. లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతారు, నరకానికి పోతారు. కాబట్టి ఈరోజు ఎవరూ కూడా నాన్ వెజ్ తినవద్దు.
దొండకాయ, గుమ్మడికాయ, నాన్ వెజ్. ఈ మూడింటిని ఈరోజు తినకూడదు. కాదని తింటే మాత్రం తర్వాత మీరే నరకాన్ని అనుభవిస్తారు. కూరల రూపంలోనే కాదు, ఏ రూపంలోనూ కూడా ఈ పదార్థాలు తినవద్దు. కోరి కోరి కష్టాలను తెంచుకోవద్దు. మరి తెలుసుకున్నారు కదా. మీరు కూడా దీపావళి అమావాస్య రోజు ఈ కూరలు తినకుండా జాగ్రత్తగా ఉండండి. అయితే ఎంతో పవిత్రమైన ఈ దీపావళి రోజు ఈ చెట్టును తాకితే చాలు, 1 గంటలో మీ దరిద్రం పోతుంది, మీ దశ మారిపోతుంది, తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది, మీకు రాజయోగం పడుతుంది, అన్ని రకాల దోషాలు పోతాయి, అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి దీపావళి అమావాస్య రోజు ఏ చెట్టును తాకితే 1 గంటలో మీ దశ మారి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. హిందువులు అన్ని జీవుల్లోనూ దేవుణ్ణి చూస్తారు. అందువలనే ఆవులు వంటివి పూజనీయ జంతువులయ్యాయి. అలాగే కొన్ని పర్వతాలు పుణ్యస్థలాలయ్యాయి. కొన్ని నదులు పుణ్య నదులయ్యాయి. వాటికి ఆ పవిత్రత ఏ విధంగా వచ్చిందో వివరించే కథలు కూడా ఉన్నాయి. అలాగే చెట్లల్లో కూడా దేవుణ్ణి చూశారు. కొన్ని చెట్లను దేవతా వృక్షాలన్నారు. నిజానికి చెట్లు భూమి మీద సౌరశక్తిని గ్రహించుకునే కేంద్రాల్లో ముఖ్యమైనవి. అవి మనకు కాయలు, పండ్లు, పువ్వులు, ఔషధాలు ఇవ్వటంతో పాటు వంట చెరుకు వంటివి ఇచ్చి మానవాళి మనుగడకు ఎంతగానో తోడ్పడుతున్నాయి. అయితే చెట్లకు కూడా మనుషుల మాదిరి ఆనందము, బాధ వంటివి ఉంటాయని మనువు పేర్కొన్నారు. ఈ విషయం ఆధునిక విజ్ఞాన శాస్త్రరీత్యా కూడా నిరూపితమైంది. భారతీయ ఋషులు సైతం కొన్ని వృక్షాలను పవిత్రమైనవిగా పేర్కొన్నారు. అయితే ప్రత్యేకించి దీపావళి రోజు ఒక వృక్షానికి అద్భుత శక్తులు వస్తాయి. మరి ఆ వృక్షం ఏమిటి అంటే పారిజాత వృక్షం. దీపావళి రోజు పారిజాత చెట్టులోని ధాతువులు విపరీతంగా యాక్టివేట్ అవుతాయి. కాబట్టి ఈరోజు జస్ట్ పారిజాత చెట్టును టచ్ చేస్తే చాలు, మీ శరీరంలోని దరిద్రాలు, రోగాలు పోతాయి. మన సాంప్రదాయంలో పారిజాత వృక్షానికి చాలా ప్రాముఖ్యత ఉంది. పారిజాత వృక్షాన్ని పాల సముద్రం నుండి ఉద్భవించిన వృక్షం అని అంటారు. కృష్ణ పరమాత్మ ఇంద్రలోకం నుంచి తెచ్చి సత్యభామకు బహుకరించినదే పారిజాత వృక్షం. ఎంతో అలంకార ప్రియమైన మరియు ఔషధ విలువలు ఉన్న పుష్పభరితమైన మొక్క పారిజాతం. దీని అందమైన తెల్లటి పుష్పాల సువాసన అందరికీ మనసుకు ఆహ్లాదాన్ని, ప్రశాంతతను కలుగజేస్తోంది. పారిజాతానికి ఉన్న వివిధ వైద్య ప్రయోజనాల దృష్ట్యా ఆయుర్వేదం ఈ పూల మొక్కకు అగ్రస్థానాన్నే ప్రసాదించింది. సాధారణంగా దీనిని పారిజాతం అని లేదా రాత్రి పుష్పించే మల్లిక అని పిలుస్తారు. ఈ పుష్పభరిత వృక్షం భారత పురాణాల్లో మరియు జానపద కథల్లో ఓ మహత్తుకరమైన స్థానాన్ని కలిగి ఉంది. భగవద్గీత మరియు హరివంశ పురాణాల్లో పారిజాతం యొక్క మరియు దాని పువ్వుల ప్రస్తావన ఉంది. భారతీయ పురాణ సాహిత్యం ప్రకారం పారిజాతం అనేది ఒకప్పుడు స్వర్గంలో ఉండి ఆ తర్వాత కృష్ణుడి ద్వారా భూమికి దిగి వచ్చిన ఒక పూల చెట్టు. పారిజాతం చెట్టు రాత్రిపూట మాత్రమే పువ్వులు పూసి ఉదయం పూట తాను పూసిన పూలన్నిటినీ కూడా రాల్చివేస్తుంది. పారిజాతం చెట్టు ఓ పొదలాగా లేదా చెట్టుగా కూడా పెరుగుతుంది. ఇలాంటి అద్భుతమైన చెట్టు దీపావళి రోజు చాలా శక్తివంతంగా మారుతుంది. కనుక దీపావళి రోజు అందరూ కూడా ఈ చెట్లను తాకితే చాలు, విపరీత రాజయోగం పడుతుంది. ఈరోజు మీకు దగ్గరలో పారిజాత వృక్షం ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్ళి ఆ చెట్టును జస్ట్ తాకండి చాలు, మీ కష్టాలు, సమస్యలు పోతాయి. 1 గంటలో మీ దరిద్రం పోయి మీ దశ మారిపోతుంది, తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అని శాస్త్రం చెప్తోంది. ఇంట్లో పారిజాత చెట్టును పెంచుకునేవారు కూడా ఇలా చేసుకోవచ్చు. ఈరోజు మీకు ఎక్కడ పారిజాత చెట్టు కనిపించినా ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి కొన్ని నీళ్లు సమర్పించండి. తర్వాత చెట్టుకు నమస్కారం చేసుకొని 11 సార్లు ఆ చెట్టును తాకండి. అలా తాకేటప్పుడు మీ కోరికను చెప్పుకుంటే ఆ కోరిక కూడా త్వరలోనే తీరిపోతుంది. ఇలా చేసిన తర్వాత ఆ పారిజాత చెట్టు దగ్గర కాసేపు అంటే ఒక 5 నిమిషాలు కూర్చొని మీ ఇంటికి వెళ్ళిపోండి. ఇదంతా కూడా చేయలేని వారు కనీసం 11 సార్లు చెట్టును తాకి కాసేపు ఆ చెట్టు క్రింద కూర్చున్నా చాలు, 1 గంటలో మీ దశ మారిపోతుంది, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది, మీ శరీరంలోని దోషాలు, రోగాలు పోతాయి, మానసిక ప్రశాంతత పెరుగుతుంది, శరీరానికి నూతన తేజం వచ్చేస్తుంది. కాబట్టి మీరు కూడా దీపావళి రోజు మర్చిపోకుండా ఈ చెట్టును తాకి శుభాలను పొందండి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా దీపావళి రోజు ఆరు బయట చేసే సందడి అంతా ఇంతా కాదు. చిన్న పెద్ద టపాసులు కాలుస్తూ దీపాలు పెడుతూ ఆనందంగా గడుపుతారు.
దీపావళి అంటే దీపాల క్రమం. దీపం వెలుగును పంచుతుంది, చైతన్యాన్ని ప్రతిఫలిస్తుంది, కమ్ముకున్న కారు చీకటిని చీల్చివేస్తుంది. హిందువులు ప్రతిరోజు పూజ చేసేటప్పుడు దీపం వెలిగిస్తారు. పండుగలకు తప్పనిసరిగా దీపారాధన చేస్తాం. దీపం పరబ్రహ్మ స్వరూపం. అలాంటి దీపాలతో చేసే అపురూపమైన పండుగ దీపావళి. హిందువుల ముఖ్యమైన పండుగల్లో దీపావళి ఒకటి. ఈరోజు ప్రతి ఇంటి ముందు దీపాలు ప్రకాశిస్తూనే ఉంటాయి. ప్రతి పండుగకు పిండి వంటలు, కొత్త బట్టలు, సరదాలు, దీపారాధనలు ఉంటాయి. మరి దీపావళికి మాత్రమే దీపాల ప్రదర్శన ఎందుకు? ఆరు బయట దీపాలు పెట్టడం వెనుక కారణం ఏమిటి అనే విషయానికి వస్తే, మహాలయ పక్షంలో స్వర్గం నుంచి భూలోకానికి పితృదేవతలు దిగివచ్చి దీపావళి రోజున పితృలోకాలకు తిరిగి పయనమవుతారు. అలా వెళ్ళే పితృదేవతలకు వెలుతురు చూపించడం కోసం దీపావళి రోజు ఆరు బయట దీపాలు వెలిగించే ఆచారం వచ్చిందని పెద్దలు అంటూ ఉన్నారు. ఇంటి గడపకు పూసే పసుపు, వాకిట ముందు వేసే రంగవల్లికలు, ఇలా అనాదిగా వస్తున్న ప్రతి ఆచారం వెనుక ఓ శాస్త్రీయ కారణం ఉంది. దీపావళి వెనుక కూడా అలాంటి కారణాలు ఉన్నాయి. పురాణాల ప్రకారం దీపావళి పండుగను చెడు తొలగిపోయి మంచి మొదలవ్వాలనే ఉద్దేశంతో నిర్వహిస్తారు. వ్యాపార అభివృద్ధి, అష్టైశ్వర్యాలు సిద్ధించాలని లక్ష్మీ కటాక్షం కోసం ఈరోజు పూజలు చేస్తారు. దీపావళి రాత్రి లక్ష్మీదేవిని శక్తి కొలది, భక్తి కొలది పూజించి ఇంటి ఆవరణను దీపాలతో అలంకరించి సంబరం చేసుకుంటారు. హిందూ పూజా విధానంలో దీపానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. పూజకు ఏమీ లేకపోయినా ఒక్క దీపం వెలిగించి ప్రార్థిస్తే భగవంతుడు ప్రత్యక్షమవుతాడు. దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం సర్వతోపహమం, దీపేన సాధ్యతే సర్వం, సంధ్యాదీపం నమోస్తుతే. దీపజ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా, మనోవికాసానికి, ఆనందానికి, నవ్వులకు, సజ్జనత్వానికి, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు. దీపావళి నాటి దీపకాంతి సహస్ర సూర్యకాంతులను మించిందని శాస్త్రం చెప్తోంది. ఆ రోజు ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఎందుకంటే దీపంలో లక్ష్మీదేవి ఉంటుంది. దీని వెనుక కూడా ఒక కథనం ఉంది. ఒకసారి దేవతల అధిపతి ఇంద్రుడు శ్రీ మహాలక్ష్మిని పూజిస్తూ, అమ్మ, సామాన్యులు నీ కృపను పొందాలంటే ఏం చేయాలని అడుగుతాడు. అప్పుడు లక్ష్మీదేవి, నన్ను త్రికరణ శుద్ధిగా ఆరాధించే భక్తులకు ఎన్నడూ ఏ లోటు ఉండదు. దీపం వెలిగించి ప్రార్థించే భక్తులకు అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాను అని బదులిస్తుంది. అప్పటి నుంచి దీపంలో లక్ష్మీదేవి రూపాన్ని దర్శించుకోవటం ఆనవాయితీగా మారింది. దీపావళి రోజు దీపాలతోనే పండుగ కాబట్టి ఆ రోజు లక్ష్మీదేవిని ఆరాధించే ఆచారం ఏర్పడింది. ఇక శాస్త్రీయ కోణంలో చూసిన దీపావళికి చాలా ప్రాధాన్యత ఉంది. వర్షాకాలం తర్వాత వచ్చే పండుగ దీపావళి. వర్షాల కారణంగా నీళ్లు ఎక్కడ పడితే అక్కడ నిలిచిపోయి క్రిమికీటకాలు బాగా వృద్ధి చెందుతాయి. వాటి వల్ల ప్రజలు అనారోగ్య పాలవుతారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆరు బయట దీపాలు వెలిగించటం వల్ల చాలా కీటకాలు వెలుగుకు ఆకర్షితమై దీపంలో పడి చనిపోతాయి. ఇక దీపావళి నాడు కాల్చే టపాసులు, మతాబులు, వాటి నుంచి వచ్చే పొగ, దోమలు మొదలైన వాటిని మట్టు పెడతాయి. మరణాన్ని దరిచేరనివ్వని అమృతం కోసం దేవదానవులు పాల సముద్రాన్ని చిలుకుతూ ఉండగా దీపావళి రోజు లక్ష్మీదేవి ఉద్భవించింది. అందుకే ఈరోజు సాయంత్రం సకల ఐశ్వర్యాలను, అష్టైశ్వర్యాలను ప్రసాదించే లక్ష్మీదేవికి హిందువులు ప్రత్యేక పూజలు చేస్తారు. కౌరవులు సాగించిన మాయాజూదంలో ఓడిపోయిన పాండవులు 13 ఏళ్లు వనవాసము, 1 సంవత్సర కాలం అజ్ఞాతవాసం సాగించి తమ రాజ్యానికి తిరిగి వస్తారు. ఆ సందర్భంగా ప్రజలు దీపాలు వెలిగించి వారికి స్వాగతం పలుకుతారు. అలాగే గ్రామీణ ప్రాంతాలలో పంట చేతికి వచ్చే సందర్భాన్ని పురస్కరించుకొని అన్నదాతలు దీపావళి పండుగను చేసుకుంటూ ఉంటారు. మంచి పంట దిగుబడిని అందించినందుకు ఇష్టదైవానికి కృతజ్ఞతగా ప్రత్యేక పూజలు చేసి పండుగ జరుపుకుంటూ ఉంటారు. ఇలా దీపావళి పండుగ జరుపుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి.